అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మరియు పొలిటికల్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్ అయితే నిన్న ఘాటుగా మాట్లాడినటువంటి మాటల గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. నేను కొడితే మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు మౌనంగా గంభీరంగా చూస్తున్న అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్. నేను ముందే చెప్పినా ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్కు ఓట్లు వేశారు. కైలాసంలో పాము మింగినట్లుగా రాష్ట్రం పరిస్థితి. ప్రజల్లో కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడదామనేంత కోపం. ప్రత్యక్ష పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి. ఈ ఫిబ్రవరి నెలాఖరున భారీ సభ పెడతాం, తరలిరండి. రాబోయే రోజుల్లో విజయం బీఆర్ఎస్దే. కేసీఆర్ ఫామ్ హౌస్లో జహీరాబాద్ కార్యకర్తలతో భేటీ. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ విధంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేసీఆర్ నేను కొడితే మామూలుగా ఉండదు అంటూ ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడిప్పుడే జనానికి మబ్బులు తొలగిపోతున్నాయి అంటూ కేసీఆర్ అయితే ఇక్కడ స్పందించారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్పందన చూస్తే ప్రజలు తిరస్కరించిన బుద్ధి రాలే. ఫామ్ హౌస్ డైలాగులు బంద్ చేయి, దమ్ముంటే అసెంబ్లీకి రా, సభకు వస్తే అన్ని లెక్కలు చెప్తా, ఎవరేం చేశారో తేలుద్దాం. 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రమని అబద్ధాలు చెప్పిన గనుడివి నువ్వే. మాజీ సీఎం కేసీఆర్కు రేవంత్ సవాల్. సోషల్ మీడియా లైకులతో సంబరపడుతున్నాడని వ్యాఖ్య. విద్యపై ఖర్చు, భవిష్యత్తుకు పెట్టుబడి, సర్కారు బడి, కాలేజీ, యూనివర్సిటీల బలోపేతానికి కృషి, ప్రమోషన్లు, బదిలీలు, కొత్త నియామకాలు చేపడుతున్నాం. ముగిలిగిద్ద సభలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు, స్పీచ్ ఇచ్చారు. నూతనంగా నిర్మించనున్న పాఠశాల భవనానికి భూమి పూజ కూడా చేసుకున్నారు. ఫామ్ హౌస్లో పండుకొని పెద్ద పెద్ద డైలాగులు వేసుడు బంద్ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల తెలంగాణ పాలనలో అప్పుల కుప్ప చేసి పెట్టారని విమర్శించారు. నేను కొడితే మామూలుగా ఉండదు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రా, నువ్వో నేనో తేల్చుకుందాం. ఎలా కొడతానో కాంగ్రెస్ నేతలకు తెలుసు. ఈ ప్రభుత్వాన్ని గంభీరంగా మౌనంగా చూస్తున్నా అంటూ ఇక్కడ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారు. ప్రభుత్వ తీరుతో భూముల ధరలు మొత్తం పడిపోయాయి. ఫిబ్రవరి చివరిలో భారీ సభ పెడతానని చెప్పేసి ఇక్కడ కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రా, నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ ఇక్కడ ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు. ఇక నేను కొడితే ఒట్టిగా ఉండదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, తేల్చుకుందాం. 4 రోజులు కానీ అని చూస్తున్న ఎర్రవెల్లి పార్టీ నేతల్లో మాజీ సీఎం కేసీఆర్. ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నది చాలా దుర్మార్గమని, పథకాల మీద పథకాలు, సర్వేల మీద సర్వేలు చేస్తున్నారని, ఇంతవరకు ఒక్క పథకం కూడా అమలు కాలేదని, ఇక ప్రాణం పోయినా సరే తెలంగాణకు గులాబీ జెండే రక్షణని, ప్రత్యేక పోరాటాలు లేవదీసి నీళ్లు ప్రాజెక్టులు సాధించుకుందాం, ఇక ఫిబ్రవరిలో సభలు పెడదామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా పథకాలన్నీ వాయిదా వేసుకుంటూ పోతున్నారని చెప్పి ఇక్కడ కేసీఆర్ అయితే అన్నారు. ఇక మీ రాక కోసం ప్రజలెవరూ ఎదురు చూడడం లేదు. వేములవాడ రాజన్నను మోసం చేసిన చరిత్ర నీది. కేసీఆర్ ఓ చెల్లని 1000 రూపాయల నోటు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదన్న వ్యాఖ్య. ఫామ్ హౌస్లో పడుకొని ఎవరిని గంభీరంగా చూస్తున్నావు. త్వరలో అసెంబ్లీకి బీసీ గణగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ పెడతాం. మీరు వచ్చి పొంకనాలు కొట్టడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే ఘాటుగా స్పందించారు. ఈ విధంగా మాజీ సీఎం, ఈ ప్రజెంట్ సీఎం మధ్యన ఘాటైన వ్యాఖ్యలు అయితే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సరే ఏది ఏమైనా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల కోడ్ ఉంది. ఒకరినొకరు దూషించుకోకుండా వచ్చే బడ్జెట్ సమావేశంలో పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, భూమి లేని పేదలకు 12,000, తర్వాత ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు పీఆర్సీ, తర్వాత పెండింగ్ డిఏలు విడుదల చేయడం, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి కూడా శాలరీస్ పెంచడం, విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, చిన్న చితక ఉద్యోగులందరినీ ఆదుకోవడం కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే ఏది ఏమైనా గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతే ప్రజలతో వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, ప్రజాపాలన కొనసాగించాలని కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.